నేను ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం ఆలింపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాకాల నాగలక్ష్మి గారితో ఉన్నాము. వారు గతంలో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఈ గ్రామానికి ప్రజాసేవ చేయడానికి మళ్ళీ రాజకీయాల్లోకి సర్పంచ్గా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చారు. మరి వారు గెలిచిన తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఆలింపురం గ్రామ ప్రజలకు నమస్కారము. నేను బీఆర్ఎస్ నుండి సర్పంచ్గా నేను బరిలో ఉన్నాను. మీ అందరూ నా మీద దయ ఉంచి ఓటేసి సర్పంచ్గా గెలిపించారని నా హృదయపూర్వక వందనములు తెలుపుచున్నాను. గతంలో నేను ఎంపీటీసీగా చేసి అభివృద్ధి చేశాను, మీ అందరికీ తెలుసు. జడ్పీటీసీగా చేసి కూడా సీసీ రోడ్స్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, కమిటీ హాల్స్, అందరికి ప్రజలకు, గ్రామ ప్రజలకి ఫిల్టర్ వాటర్, హాస్పిటల్, ప్రజలకి హాస్పిటల్ కూడా కట్టించాను. ఇంకా ఇంటింటికి లాట్రిన్స్ కూడా లేకుంటే ఇబ్బంది అవుతుండ్రు ప్రజలు అనేసి అక్కడ నేను పోరాడుకుంటూ ఇంటింటికి లాట్రిన్స్ కూడా పెట్టించాను. బోర్లు నీళ్లు లేక తలమలలు ఆడుతుంటే బోర్లు కూడా పైనుండి పోరాడుకుంటూ నేను బోర్లు కూడా వేయించాను. మన గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా నేను చేయించాను, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను సర్పంచ్గా బరిలో ఉన్నాను. నా మీద దయ ఉంచి ఇంకా కూడా నేను గెలిస్తే గ్రామ పంచాయతీ నుండి నేను గ్రామ ప్రజలకు చాలా అభివృద్ధి చేసే పనులు ఉన్నాయి. పైన అతిథులతో నేను పోరాడుకుంటూ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద దయదలిసి నన్ను గెలిపించగలరని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. తప్పకుండా ఉంగరం గుర్తుకేసి నన్ను గెలిపించి మీతో మీ సేవ చేపించుకుంటూ ఆలింపురంలో ఉంచుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ విన్నపిస్తున్నాను.